రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ తో పాటు బీఆర్ఎస్ మైనారిటీ నేతలు కలిశారు. ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లింలపై జరుగుతున్న దాడుల ఘటనలను ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డికి వేరువేరుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మైనారిటీ నేతలు వేరువేరుగా ఫిర్యాదులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ తో పాటు బీఆర్ఎస్ మైనారిటీ నేతలు కలిశారు. ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముస్లింలపై జరుగుతున్న దాడుల ఘటనలను ఎన్నికల ప్రధానాధికారికి దృష్టికి తీసుకువెళ్లారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డికి వేరువేరుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మైనారిటీ నేతలు ఫిర్యాదు చేశారు. సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శివాని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు రక్షణ, కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీల గౌరవం అని చెప్పినటువంటి వ్యాఖ్యల పట్ల వాళ్ళంతా కూడా అభ్యంతరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేనప్పటి నుంచి కూడా ఒకవైపు ముస్లింలు ఉన్నారు, ముస్లిం మతం ఉంది, ఇస్లాం మతం ఉంది. ఇలాంటి ముస్లింలను ఇష్టపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదని చెప్పేసి కూడా మైనార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ రోజు బీఆర్కే భవన్ లో, గుర్ల రామకృష్ణారావు భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మరోవైపు శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ నేత, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కూడా నిన్న రాత్రి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నేతల ఇళ్ల పైన పోలీసులు, అదేవిధంగా ఎంఐఎం నాయకులు, కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఖండిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిపైన, ప్రభుత్వ తీరు పట్ల, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని పర్ఫెక్ట్ గా అమలు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ సుదర్శన్ రెడ్డికి, మధుసూదనాచారితో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి, అదేవిధంగా షకీల్ అంతా ఎమ్మెల్యే షకీల్ తో, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, షకీల్ తో పాటు మిగతా నేతలంతా కూడా కంప్లైంట్ చేశారు. ఒకవైపు నిన్న రహమత్ నగర్ లో, అదేవిధంగా జేక్పేట ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మైనార్టీ నేతల పైన దాడులు చేశారు. వాళ్ళ ఇళ్లలోకి పోలీసులు చొరబడి అభ్యంతరకరంగా వ్యవహరించారని చెప్పేసి కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ప్రచారం మరొక 4 రోజులు ఉండడంతో కూడా పార్టీ నేతల మధ్య హోరాహోరీ ఒకవైపు ప్రచార హోరు కొనసాగుతుంది. దీంతోటి పార్టీ నేతలంతా కూడా గ్రౌండ్ లో పెద్ద ఎత్తున కూడా ప్రతి విమర్శలు గుర్తించుకుంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి రహమత్ నగర్ లో చేసినటువంటి కామెంట్స్ పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో బయటగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతల పైన దాడులు దిగుతున్నారు, మన పైన వాళ్ళని బలవంతంగా పోలీసులు లాక్కేస్తున్నారని చెప్పేసి కూడా సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. శివాని.